హలో గైస్, మనకి ఐఎస్పిఎల్ క్రికెట్ సెలక్షన్స్ వచ్చేసరికి మామూలుగా అయితే రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల దాని తర్వాత రెయిన్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి క్రికెట్ సెలక్షన్స్కి ముందు మనం అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత మన మైండ్ సెట్ క్రికెట్ సెలక్షన్స్ రేపు మార్నింగ్ అయితే మరి ఈరోజు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలా, మనం అసలు ప్రాక్టీస్ చేయాలా లేదా, ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడాలి. అయితే మీలో చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు. సో అదంతా మన ఇష్టం కదా, ఇదంతా ఇలానే ఉండాలా, రూలు ఇలానే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అసలు ప్రాక్టీసే చేయొద్దు అనట్లేదు. కానీ మీరు ప్రాక్టీస్ చేసే ముందు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే, మీకు హెవీ వర్కౌట్ అయితే చేయొద్దు అని చెప్తాను. ఎందుకంటే మీరు కనుక ఎక్సెసివ్గా బౌలింగ్ చేసినా, ఎక్సెసివ్గా బ్యాటింగ్ ఆడినా సరే, లేదంటే ఎక్సెసివ్గా మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేసినా కూడా జిమ్కి వెళ్ళి, సో దానివల్ల ఏంటి అంటే మీరు ఈరోజు ఎంత ఎక్కువైతే వర్క్ చేస్తారో మళ్ళీ రేపటికి వచ్చేసరికి ఎక్కడో చోట పట్టేసినాయి అనుకోండి. ఒకవేళ బౌలింగే చేస్తున్నారు ఈరోజు ఎక్సెసివ్గా, సో దానివల్ల మీకు ఏదో ఇక్కడ లెగ్ అనేది కొంచెం స్ట్రెస్ అయ్యి అక్కడ పెయిన్ ఏదన్నా మొదలైంది అంటే ఖచ్చితంగా రేపు మీరు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీరు 100% ఎఫర్ట్ ఇవ్వలేరు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రాక్టీస్ చేయండి ఈరోజు కూడా, కానీ మీరు మరీ ఓవర్గా వర్క్ చేయొద్దు. ఎందుకంటే ఏదన్నా ఇంజ్యూర్ అయిందంటే మళ్ళీ మీరు 1 ఇయర్ నుంచి దేనికోసం అయితే చూస్తున్నారో సో అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దానికి వెళ్ళినా కూడా 100% ఎఫర్ట్ మీరు ఇవ్వలేరు. సో కాబట్టి సెలక్షన్స్ ముందు రోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రాక్టీస్ చేయండి కానీ ఎక్సెసివ్గా ప్రాక్టీస్ చేయొద్దు. ఓకేనా? సో దాని తర్వాత బ్యాట్స్మెన్స్ మాకేముండిద్ది, మేము ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి. అదేంటంటే, ప్రాక్టీస్ చేద్దాం కానీ ఎక్సెసివ్గా ప్రాక్టీస్ వద్దు. ఎందుకంటే మనకి ఎక్సెసివ్గా ప్రాక్టీస్ చేసినా కూడా మనకి కొన్ని సందర్భాల్లో మనం మంచిగా పర్ఫామ్ చేస్తే బాగానే ఉండేది ప్రాక్టీస్ సెషన్లో కూడా. కానీ మనం కనుక కొన్ని బాల్స్ కనుక మనం టచ్ చేయలేకపోతే, దాని తర్వాత కొన్ని బాల్స్ మనకు అనుకున్న విధంగా కనుక వస్తే, సో ఎక్సెసివ్గా మనం ప్రాక్టీస్ చేయటం వల్ల సో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనకి కాన్ఫిడెన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం ఇప్పటి వరకు ప్రాక్టీస్ ఇన్ని రోజులు చేసాం. సో ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంది, మీరు సేఫ్గా సెలక్షన్స్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించే మీరు ఆలోచించాలి. సో కాబట్టి ఎవరైనా సరే క్రికెట్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ముందు ఒకటే గుర్తుపెట్టుకోండి, దాని ముందు వరకు బేభత్సంగా ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. కానీ సెలక్షన్స్ ముందు రోజు మాత్రం మీరు ఎక్సెసివ్గా అసలు ప్రాక్టీస్ చేయొద్దు. అర్థమైంది కదా? జస్ట్ అస్సలు ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు, కానీ ఎక్సెసివ్గా కూడా ప్రాక్టీస్ చేయకుండా ఉండదు. మిడిల్లో ప్రాక్టీస్ చేసినా కానీ మిడిల్లో అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ట్రయల్స్ ఎప్పుడు ఉండే అనేది. సో మ్యాక్సిమం అయితే విజయవాడ, వైజాగ్ కొంచెం పోస్ట్పోన్ అయినట్టుండే October 12th, October 14th. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒకసారి అయితే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు దీన్ని. సో మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ ఆల్రెడీ అంతకుముందే చెప్పేసాం సో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మీరు అక్కడ సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత సెలెక్టర్స్ ఎక్కడ కూర్చున్నారు అనేది ఫస్ట్ ఆలోచించండి. సో వాళ్ళు చూడనప్పుడు బౌలింగ్ వేయటాలు, లేదంటే వాళ్ళు చూడనప్పుడు షాట్లు కొడతాలు ఇలాంటివి చేయొద్దు. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ నెట్స్ వెనకమాల ఎప్పుడైతే కూర్చొని వాళ్ళు మీరు వేసే బౌలింగ్ చూస్తున్నారో అప్పుడు మాత్రం మీ బౌలింగ్ వేయండి. సో ఆ టైంలో కనుక వాళ్ళు చూడకుండా వేరే ఎటువైపు వెళ్ళారంటే సో మీరు ఆ టైంలో బౌలింగ్ వేయొద్దు, వేరే వాళ్ళని వేయండి. మీరు ఆగిపోతే ఏం కాదు, సో తర్వాత అయినా బౌలింగ్ వేయండి. కానీ వాళ్ళు చూసేటప్పుడు మాత్రమే బౌలింగ్ వేయండి. సో వాళ్ళు చూడకుండా నువ్వు బౌలింగ్ వేసుకో, ఎంత చించుకొని వేసినా కానీ నో యూజ్. సో ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది సెలెక్టర్స్ ఎక్కడ ఉన్నారు, సో వాళ్ళని బౌలింగ్ చూస్తున్నారా లేదా. సో ఇవి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకో. ఒకవేళ కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే దాని తర్వాత ఇంకా మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉండేది. సో ఇదైతే గుర్తుపెట్టుకో. ఇక మిగతా ఎంత చెప్పినా కానీ సోదే అయ్యింది ఇదంతా. సో ఇదైతే గుర్తుపెట్టుకో, ఎక్సెసివ్గా మాత్రం వర్క్ చేయొద్దు ఈరోజు. సో అది మాత్రం గుర్తుపెట్టుకో.